Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సిఎస్సి అంటే ఏంటి, అసలు సిఎస్సిలో లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, వ్యాలెట్ ఎలా ఉంటుంది, అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ జరిగాక అమౌంట్ని ఎలా రివర్ట్ చేయాలి అన్న దాంతో కంప్లీట్ డీటెయిల్స్, దాంతోపాటు ఒక సర్వీస్ని సిఎస్సిలో ఎలా చేయాలన్న డీటెయిల్స్ కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా సిఎస్సి అంటే ఏంటో తెలుసుకుందాం. సో సిఎస్సి అంటే కస్టమర్ సర్వీస్ సెంటర్. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిజిటల్ ఇండియాలో భాగంగా సో విలేజెస్ త్రూ సర్వీసెస్ అనేవి డిజిటల్గా డెలివర్ అవ్వాలనే ఉద్దేశంతో సిఎస్సిని స్టార్ట్ చేశారు. సో ఇది ప్రతి విలేజ్లో మ్యాక్సిమం ఉంటాయి. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సర్వీస్ డెలివరీలో భాగంగా గ్రామ వార్డ్ సచివాలయంస్ నుంచి సర్వీసెస్ ఎంత బాగా డెలివర్ అవుతున్నాయో సో దానికి ఎక్స్ట్రాగా అరౌండ్ 170 సర్వీసెస్ అనేవి సిఎస్సి త్రూ డెలివర్ చేద్దామన్న ఉద్దేశంతో మనకు ప్రతి సచివాలయంలో ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో వారికి ఒక లాగిన్ క్రియేట్ చేశారు. అండ్ వారు విఎల్ఈగా ఉంటారు. సో వారి లాగిన్లో ఈ సర్వీసెస్ అన్ని చేయాలన్నమాట. సో ఇది దీని గురించి బ్యాక్గ్రౌండ్. అండ్ ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కావచ్చు, పిఎం కిసాన్కి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేయొచ్చు, భారత్ బిల్ పేలో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఏవైనా సర్వీసెస్ ఇందులో చేయొచ్చు. బట్ ఇందులో కొన్ని ప్రెజెంట్ అయితే ఏవైతే వర్కింగ్ ఉన్నాయో అవి మాత్రమే మనకి ఎనేబుల్ చేశారు. సో ఇది దీని గురించి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఏ సర్వీసెస్ ఉన్నాయనేది మీరు మన ఎంప్లాయీ కార్నర్లో ఏవైతే సిఎస్సికి సంబంధించిన మెటీరియల్ ఉందో అందులో డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేయగలరు. నేను ఈ వీడియోలో ఎలా యాడ్ చేయాలి, అమౌంట్ని ఎలా రివర్ట్ చేయాలన్న దాని గురించి బ్రీఫ్ ఐడియా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనము సిఎస్సి అకౌంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, సో లాగిన్ అయ్యాక అందులో ఉన్న ఆప్షన్స్ ఎలా ఉంటాయి, వ్యాలెట్ ఎలా యాడ్ చేయాలి, వ్యాలెట్ పిన్ ఎలా సెట్ చేసుకోవాలని దాని గురించి తెలుసుకుందాం. సో హోమ్ పేజ్లో మనకి సిఎస్సికి సంబంధించి లింక్ ప్రొవైడ్ చేశారు. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోకుంటే పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ పైన లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీ సిఎస్సి క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే ఈ విధంగా లాగిన్ అయిపోతుంది. సో లాగిన్ అయ్యాక డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సైడ్లో మనకి వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంది, పాస్బుక్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఆర్డర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి అకౌంట్ అనే ఆప్షన్ దగ్గర మై ప్రొఫైల్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. సో వెళ్ళాక ఇక్కడ మన ప్రొఫైల్ కనిపిస్తుంది, మన మెయిల్ ఐడి కానీ మన మొబైల్ నెంబర్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత చేంజ్ వ్యాలెట్ పిన్ అనే ఒక ఆప్షన్ కదా, ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ వెళ్ళాక మనకి కరెంట్ వ్యాలెట్ పిన్ అనేది మనకు తెలిసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియనట్లయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో నో అని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా ఓటీపీ రావాలి, ఏ విధంగా రావాలని ఉంది. సో మ్యాక్సిమం మీరైతే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్ చూపిస్తుంది. మనం రిజిస్టర్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక 6 డిజిట్తో ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మనం కొత్తగా వ్యాలెట్ పిన్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, న్యూ వ్యాలెట్ పిన్ ఉంది కదా. సో ఇక్కడ మనము వ్యాలెట్ పిన్ ఎంటర్ చేయొచ్చు. సో ఎన్ని డిజిట్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే సెక్యూరిటీ కోసం ఒక 6 to 8 డిజిట్స్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. సో 6 to 8 డిజిట్స్ అనేది న్యూమరిక్గా వ్యాలెట్ పిన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేయగానే పిన్ చేంజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మనం పిన్ అనేది సెట్ చేసేసాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్కి మనకు వ్యాలెట్ పిన్ అనేది అవసరం అవుతుంది. సో తర్వాత వ్యాలెట్లోకి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ పర్స్ సింబల్ ఉంది కదా, అక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది, ఎందుకంటే మనం ఎటువంటి అమౌంట్ యాడ్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏ విధంగా యాడ్ చేయాలని. సో ముందుగా ఎంటర్ ది అమౌంట్ ఉంది. సో ఫస్ట్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, విత్డ్రాలా లేకపోతే రివర్ట్ చేస్తున్నాం అనేది. తర్వాత మినిమం అనేది యాడ్ చేసుకునే మినిమం అమౌంట్ 100 రూపీస్ ఉంటుంది. తర్వాత వ్యాలెట్ పిన్ ఎంటర్ చేయాలి. రిమార్క్స్లో ఏదైనా రిమార్క్స్ రాయొచ్చు. సో అది ఎలా చేయాలో చెప్తాను. సో ఇప్పుడు మనము అమౌంట్ దగ్గర ఎంత అమౌంట్ యాడ్ చేయాలో ఎంటర్ చేయాలి. నేనైతే ఎగ్జాంపుల్ కోసం ఒక 600 రూపీస్ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేశాక నేను యాడ్ మనీ అని సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను అమౌంట్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి. సో తర్వాత వ్యాలెట్ పిన్ అనేది మనం ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు వ్యాలెట్ పిన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ లాంటిది ఇది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత రిమార్క్స్ దగ్గర మీ సచివాలయం కోడ్ ఎంటర్ చేయండి. సచివాలయం కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే అమౌంట్ అనేది ఒక పూలింగ్ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లోంచి బ్యాలెన్స్ అనేది మనం పూల్ చేస్తామన్నమాట. సో నేను ఇక్కడ ఒక 600 రూపీస్ని పూల్ చేశాను. సో ఈ విధంగా మనం ముందుగా అమౌంట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అని కంప్లీట్గా ఉంటుంది. దాంతోపాటు ఎవరు చేశారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో తర్వాత మళ్ళీ నేను వ్యాలెట్లోకి ఎంటర్ అయ్యాను. సో ఎంటర్ అవ్వగానే వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది 600 అని చూపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ముందుగా మనము వ్యాలెట్లోకి అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో తర్వాత నేను ఇంకొక 100 రూపీస్ కూడా యాడ్ చేశాను. సో టోటల్ 700 అయింది. ఇప్పుడు మనము ఒక సర్వీస్
ఎలా చేయాలో చూద్దాము. సో ఇప్పుడు మనము సిఎస్సిలో ఒక సర్వీస్ని ఎలా చేయాలో చూద్దాము. సో ఇది ఎగ్జాంపుల్ కోసమే కాబట్టి నేను ఒక సర్వీస్తోనే డెమో చూపిస్తున్నాను. ఒక ఎలక్ట్రిసిటీ బిల్ని ఎలా కట్టాలో చూపిస్తాను. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో నేను బిల్ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనము స్టేట్లోనే కాదు, ఇండియాలో ఎక్కడున్నా కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మేనేజ్ చేసేది కాబట్టి. సో ఆల్ ఓవర్ ఇండియా మనం చేయొచ్చు. సో మనమైతే నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని సర్కిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఈస్టర్న్ కానీ, సదరన్ కానీ, సెంట్రల్ కానీ. నేను ఇప్పుడైతే ఈస్టర్న్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఎంక్వైరీ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మనము సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ నెంబర్ని ఎంటర్ చేశాక మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. సో ఈ రెండు ఎంటర్ చేశాక వ్యాలిడేషన్ జరుగుతుంది అండ్ ఫెచ్ బిల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. కస్టమర్ నేమ్తో పాటు ఎంత అమౌంట్ వాళ్ళు కట్టాల్సినది అని కనిపిస్తుంది. సో అమౌంట్ పేయబుల్ ఎంత ఉందని 554 రూపీస్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి తీసాను. సో ఇక్కడ మనకు వ్యాలెట్ పిన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. స్టార్టింగ్లో మనం ఏదైతే వ్యాలెట్ పిన్ క్రియేట్ చేసుకున్నామో ఆ వ్యాలెట్ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి పే బిల్ అని కొట్టాలి. సో ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ రిసిప్ట్ కూడా జనరేట్ అయింది. బట్ ఇక్కడ మనకి అమౌంట్ అనేది కొంచెం ఎక్స్ట్రా చూపిస్తుంది. 554 బిల్ అయితే 559 సర్వీస్ ఛార్జ్ అనేది 5 రూపీస్ కలెక్ట్ చేయాలి. టోటల్ అనేది 559 అని చూపిస్తుంది. సో మనం సిటిజన్ దగ్గర 559 రూపీస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన డౌన్లోడ్ పీడిఎఫ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో మనము ఆ డౌన్లోడ్ అయిన ఇన్వాయిస్ని మనం ప్రింట్ ఇచ్చేసి సిటిజన్కి డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో అదేవిధంగా మనం ప్రింట్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ ఉన్న ప్రింట్ ఆప్షన్లో డైరెక్ట్గా ఈ ప్రాసెస్ని మనం ప్రింట్ తీసేయచ్చు అనమాట. సో ఈ విధంగా నేను ఎలక్ట్రిసిటీ బిల్ని పే చేశాను. సో అమౌంట్ అనేది వ్యాలెట్లో కట్ అయిపోయింటుంది. సో ఇక్కడ మనకి 554 రూపీస్కి 559 మనం కలెక్ట్ చేసాం. బట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ చెప్పాను కదా 700 యాడ్ చేశానని. బట్ ఇక్కడ కట్ అయింది మాత్రం కట్ అయ్యాక మిగిలిన బ్యాలెన్స్ అనేది 144.22 ఉంది. సో ఈ విధంగా మనము వ్యాలెట్లో అమౌంట్ కట్ అవుతుంది. సో వన్స్ మనము ఏదైతే డే ఎండ్ అయిపోయింది అనుకో, అప్పుడు మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అంతా మనం రివర్ట్ చేసేయాలన్నమాట. పూలింగ్ అకౌంట్లోకి మళ్ళీ పంపించాలి. సో ఆ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ రివర్ట్ బ్యాలెన్స్ అని సెలెక్ట్ చేసుకొని ఎంతైతే అమౌంట్ రివర్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్ అక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేశాక వ్యాలెట్ పిన్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత సచివాలయం కోడ్ రిమార్క్స్లో మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఏదైతే ఆ మిగిలిపోయిన బ్యాలెన్స్ డే ఎండ్లో ఏదైతే మిగిలిపోయిందో బ్యాలెన్స్, సో ఆ బ్యాలెన్స్ అనేది ఈ విధంగా రివర్ట్ అయిపోతుంది. సో రివర్ట్ అయిన బ్యాలెన్స్కి కూడా సంబంధించిన ఒక అకౌంట్ ఉంటుంది. సో అకౌంట్లోకి అమౌంట్ రివర్ట్ అయిపోతుంది. తర్వాత నేను రివర్ట్ చేశాను కాబట్టి వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయిపోయి ప్రజెంట్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి 0 అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఏదైనా అవసరమైనప్పుడు అమౌంట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రివర్ట్ అయితే చేసేయాలి. తర్వాత వ్యాలెట్ లెడ్జర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇందులో మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేసామో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. సో స్పెషల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు అమౌంట్ అనేది 555.78 రూపీస్ మాత్రమే డెబిట్ అయింది. ఎందుకంటే మనకు కొంచెం కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ అనేది మనకు కట్ అవ్వకుండా వస్తుంది. సో దానికి సంబంధించిన మాడ్యూల్ కూడా నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఇందాక చెప్పాను కదా, సో డాష్ బోర్డ్లో మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఆర్డర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ అక్కడ ఆర్డర్ హిస్టరీ అని క్లిక్ చేస్తే సో రీసెంట్గా మనం ఏమేమైతే ఆర్డర్స్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆర్డర్ హిస్టరీలో ఒక బిల్ పేమెంట్ చేశాను కాబట్టి ఆ డీటెయిల్స్ మనకు అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే సో ఎంత అమౌంట్ కట్ అయింది, సో ట్రాన్సాక్షన్ అనేది 554 రూపీస్, బట్ మనకు కట్ అయింది మాత్రం 555.78 మాత్రమే. అంటే 1.78 ఎక్స్ట్రా కట్ అయింది. సో అది మాత్రమే మనకి కట్ అవుతుంది. బట్ సిటిజన్ దగ్గర మనకి బిల్లు ఎంతైతే చూపిస్తుందో, సో ఇక్కడ చూడండి బిల్లో మనకి 559 రూపీస్ చూపిస్తుందా, అది మాత్రమే కట్ చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించిన వ్యాలెట్ జనరేషన్ ప్రాసెస్, చలానా జనరేషన్ ప్రాసెస్ నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.